ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్నికల సంఘాన్ని వేడుకుంటున్న ఉద్యోగులు సెలవులు ఇప్పించండి బాబు అంటూ మరి ఎందుకు ఏమిటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామా. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఎవరికి రీచ్ అవుతుంది. సో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, సెలవులు ఇవ్వండి, ఈసీకి రిటర్న్ అధికారులు అయితే విజ్ఞప్తి చేసుకున్నారు. ఎన్నికల అనంతరం అధికార పార్టీ అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు రిటర్నింగ్ అధికారులు ఈసీని సెలవులు అడుగుతున్నారండి. సో ఈ విషయమై కొన్ని జిల్లాల నుంచి ఈసీకి విజ్ఞప్తులు అందుతున్నాయి. పోలింగ్ సమయం నుంచే ఈసీకి విజ్ఞప్తులు వెళ్తూ ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల అసభ్యకరమైన మాటలు వినలేకపోతున్నామని కొందరు అధికారులు ఈసీకి ఫిర్యాదు చేశారండి. కౌంటింగ్ వరకు విధులు నిర్వహించే పద్ధతి లేదంటూ ఈసీకి మొరపెట్టుకున్నారు. వారు అంతా కూడాను ఆర్ఓ బాధ్యతల నుంచి తమను తప్పించాలంటూ వేడుకుంటున్నారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఉన్న ఆర్ఓలపై అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వారి బెదిరింపులతో భయంగానే విధులకు హాజరవుతున్నారు. ఆ స్థాయి ఒత్తిళ్లు తట్టుకోవడం మా వల్ల కాదని చేతులు తెస్తున్నారు. కేవలం ఐఏఎస్ స్థాయి అధికారులు మాత్రమే ఆ ఒత్తిళ్లు తట్టుకోగలరని అయితే ఈసీకి నివేదిక ఇస్తూ ఉన్నారు. సో ఇలా అయితే మొత్తానికి ఈసీకి మొరబెట్టుకున్నారండి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, బాబు మహాప్రభు ఈ సెలవులు ఇవ్వండి అంటూ ఈ విధంగా ఈసీకి రిటర్నింగ్ అధికారులు విజ్ఞప్తులు అయితే ఈ విధంగా చేసుకుంటున్నారు.